మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. నిన్న ఘర్షణ జరగడంతో తొర్రూరులో భద్రత పెంచారు. 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సూర్యాపేట, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచి వచ్చిన పోలీసులతో బందోబస్తు పెట్టారు. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 16, ఇద్దరు ఎక్స్-అఫీషియో సభ్యులతో కలిసి 18 ఓట్లు, మ్యాజిక్ ఫిగర్ 10. అయితే బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్-అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. బీఆర్ఎస్ నుంచి ఇద్దరు వార్డు కౌన్సిలర్లు పార్టీ మారతారని ప్రచారం జరిగింది. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీలో ఎంపీ కడియం కావ్య ఎక్స్-అఫీషియో ఓటుపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. ఇరు వర్గాల నినాదాలతో మున్సిపాలిటీ దగ్గర నిన్న తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. నిన్న ఘర్షణ జరగడంతో తొర్రూరులో భద్రత పెంచారు. 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సూర్యాపేట, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచి వచ్చిన పోలీసులతో బందోబస్తు పెట్టారు. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 16, ఇద్దరు ఎక్స్-అఫీషియో సభ్యులతో కలిసి 18 ఓట్లు, మ్యాజిక్ ఫిగర్ 10. అయితే బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్-అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. బీఆర్ఎస్ నుంచి ఇద్దరు వార్డు కౌన్సిలర్లు పార్టీ మారతారని ప్రచారం జరిగింది. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీలో ఎంపీ కడియం కావ్య ఎక్స్-అఫీషియో ఓటుపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. ఇరు వర్గాల నినాదాలతో మున్సిపాలిటీ దగ్గర నిన్న తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. నిన్న ఘర్షణ జరగడంతో తొర్రూరులో భద్రత పెంచారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో ఉన్నారు. అరుణ్, స్వాతి, తొర్రూరులో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 చోట్ల ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా జనగామ, తొర్రూరులో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి 2 పార్టీల తోపులాటలు, అలాగే ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రస్తుతం మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో BNS 163ని అమలు చేస్తూ ఎవరు కూడా బయట వాళ్ళు రాకుండా ఉండేందుకోసం ఏర్పాటు చేసిన నేపథ్యంలో అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది మహబూబాబాద్ ఎస్పీ మనతో ఉన్నారు. శబరీష్తో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నిన్న ప్రతి దాడులు జరిగాయి, కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. మీరు స్వయంగా ఇన్వాల్వ్ అయిన తర్వాతనే పరిస్థితి కంట్రోల్కి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నిన్న ఎలక్షన్ ఈ రోజుకి పోస్ట్పోన్ అయింది కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఎక్కడ కూడా మోర్ దెన్ 2 persons గ్యాదర్ అవ్వడానికి వీల్లేదు. అండ్ దాని గురించి అన్ని అవేర్నెస్ కల్పించాము. ఈరోజు మైక్ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము. ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్సో పొలిటికల్ పార్టీస్ ఇక్కడ ఉండి అందరూ కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద రూల్స్ ఫాలో చేయాలి. ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్గా అవ్వాలని ఇవన్నీ స్టెప్స్ తీసుకుంటున్నాము. మొత్తం మన ఫోర్స్ కూడా 1000+ ఫోర్స్ డిప్లాయ్ చేశాము. DSP ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు, SP ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ ఎయిమ్ ఇస్ టు ఎన్షూర్ పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. దాని గురించి ఇవన్నీ స్టెప్స్ కి అందరూ కోఆపరేట్ చేయాలని కోరుతున్నారు. అంటే దీంట్లో 2 పార్టీలు క్యాంపుకి వెళ్ళడం జరిగింది, గొడవ జరిగింది. ఈ రోజు ఎలాంటి సిచ్యువేషన్ అంటే నిన్నటి ఇన్సిడెంటే జరిగితే వాళ్ళని ప్రివెంట్ చేసే ప్రయత్నం ఎలా జరుగుతుంది? 100% నిన్నటి ఇన్సిడెంట్ ఈ రోజుకి జరగనివ్వము. బికాజ్ ఎనఫ్ ఫోర్స్ హ్యాస్ బిన్ డిప్లాయిడ్. ఆల్సో
ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్నే మనము లోపలికి పంపించాలని కూడా దాని గురించి ఆల్రెడీ కమ్యూనికేట్ చేశాము. వాళ్ళకి కూడా మనం ఎక్కడ ఎలాంటి అన్ఆథరైజ్డ్ పర్సన్స్ని మనము లోపల పంపించడానికి అవకాశం లేదు. దట్ వీఆర్ ఎన్షూరింగ్ దట్ నో వన్ విల్ బి గోయింగ్ ఇన్ సైడ్. నిన్న దయాకర్ రావు గారు వచ్చారు. సో దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డిల మీద అబ్జెక్షన్ ఏర్పడినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరికి అనుమతి ఉందా సార్ నిజానికి? లైక్ ఐ సెడ్, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఓన్లీ ఓటర్స్ మాత్రమే మీటింగ్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళని మాత్రమే మనం అలో చేస్తాం. బస్సులో సభ్యులు వస్తున్న నేపథ్యంలో బస్సులో లోపలికి ఎక్కడి వరకు అలో చేస్తారు, ఎక్కడి నుంచి పంపిస్తారు? కామన్ పబ్లిక్ ని మనం ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయట్లేదు. కామన్ పబ్లిక్ ఇప్పుడు చూడండి, నార్మల్ ట్రాఫిక్ వీఆర్ కంప్లీట్లీ అలోయింగ్. ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ సస్పిషన్ ఏదో ఎలక్షన్ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేసే వాళ్ళపైన మాత్రమే మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నాం. అదర్వైజ్ కామన్ పబ్లిక్ క్యాన్ లీడ్ నార్మల్ లైఫ్. రెండు పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు వచ్చేటువంటి బస్సులని సభ్యులను మాత్రమే అనుమతిస్తారా? అట్లా అంటే ఎట్లా మీకు లోపలికి అనుమతించడానికి ఎవరికి మీరు అనుమతి ఇవ్వబోతున్నారు? పార్టీ సభ్యులు ఎవరికి ఇది లేదండి. ఓన్లీ హూఎవర్ హస్ వన్ ద ఎలక్షన్స్, ఎలక్షన్లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమందికి మాత్రమే అవకాశం. వాళ్ళని మాత్రమే అలో చేస్తాం. రిమైనింగ్ పార్టీ క్యాడర్ని మనం అలో చేయట్లేదు. ఇక్కడికి అంటే పరిశీలకులుగా పార్టీలు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలను ఎంపీలను అనుమతించింది. వాళ్ళని ఎక్కడి వరకు అలో చేయబోతున్నారు? అదే నేను చెప్పినట్టు, ఓన్లీ అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఆపేద్దామండి. ఆల్రెడీ చాలా వరకు కమ్యూనికేట్ చేశాము. 144 సెక్షన్ విల్ అప్లై ఫర్ ఎవ్రీవన్. ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే ఎలక్షన్ హాల్కి వెళ్తారు. ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో వరంగల్లో తొర్రూరు ప్రాంతంలోనూ జనగాంలో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎన్నికల్లో గెలుపొందిన వాళ్ళు మాత్రమే సభ్యులుగా, కౌన్సిల్ సభ్యులుగా ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళు ఎవరికైతే అనుమతి ఉందో వాళ్ళని మాత్రమే అనుమతిస్తాం. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అనుమతి లేదు అంటూ తేల్చి చెప్తున్నారు. మైక్ అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే తొర్రూరు చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరు కూడా లోపలికి రాకుండా నగరం అంటే తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో రాకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు రావడం వల్ల తోపులాట అలాగే గొడవకు దారితీసింది. లాఠీ చార్జీ వరకు వెళ్ళింది. కాబట్టి ఆ అవకాశం లేకుండానే ఈరోజు ముందే ప్రివెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటలకు నిన్న సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ వాయిదా పడ్డది. కాబట్టి ఈరోజు కూడా 12 గంటలకి ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పడం జరిగింది. 12 గంటలకి ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండు పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ఇక్కడికి తొర్రూరు మున్సిపాలిటీకి రాబోతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి 16 సభ్యులు ఉన్నటువంటి తొర్రూరు మున్సిపాలిటీలో రెండు పార్టీలకు ఎక్స్ అఫీషియల్ సభ్యుల కారణంగా సమంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జెండా ఎగరేయాలని భావిస్తున్నటువంటి రెండు పార్టీలు కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన లీడర్షిప్లో పరిశీలకులుగా ఇక్కడికి మధుసూనాచారిని అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఇక్కడికి పంపించడం జరిగింది. బీఆర్ఎస్ ఎలా అయితే ఇద్దరు లీడర్లని ఇక్కడికి పంపించి ఇక్కడ జెండా ఎగరేయడం కోసం ప్రయత్నం జరిగిందో అలాగే సేమ్ కాంగ్రెస్ తరపు నుంచి కూడా ఇద్దరికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మాజీ ఎంపీకి సంబంధించిన రఘురామారెడ్డితో పాటుగా ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అలాగే నాగరాజు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజుకు బాధ్యతలు అప్పచెప్పి ఇక్కడికి వచ్చేలాగా చర్యలు తీసుకున్నారు. కానీ వీళ్ళెవరు కూడా ఆథరైజ్డ్ పర్సన్ కాదు. కాబట్టి పార్టీలో ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పారో అది ఏదైనా ఉంటే బయటే మాట్లాడుకొని సభ్యులతో వాళ్ళు అక్కడక్కడే మాట్లాడుకొని ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ కౌన్సిల్ హాల్ వరకు ఎవరిని రాకుండా చూస్తాము. ఎవరు కూడా రాకూడదు. ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఎన్నికల్లో ఓటేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే అనుమతి ఉంటుంది అని ఎస్పీ శబరీష్ స్పష్టం చేసిన నేపథ్యంలో మిగిలిన వాళ్ళందరినీ బయటనే కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళని చెక్ చేసి పంపించేటువంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఇంకా తొర్రూరులో టెన్షన్ వాతావరణమే కొనసాగుతుంది. జనగామలోనూ సేమ్ సిచ్యువేషన్ ఉంది. నిన్న జనగామలో కౌన్సిల్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారోత్సవం యథావిధిగా జరిగింది. కానీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక సంబంధించినటువంటి ప్రక్రియ జరగాల్సిన టైంలో కొంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపిక ప్రక్రియ జరగలేదు. కాబట్టి వాయిదా వేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో అధికారులు అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ సరిగ్గా జరిగే పరిస్థితులు లేని నేపథ్యంలో ఈ రోజుకు వాయిదా వేశారు. ఇవాళ 12 గంటల ప్రాంతంలో అక్కడ కూడా ఎంపిక ప్రక్రియ జరగబోతుంది. ఇక మూడో మున్సిపాలిటీకి సంబంధించి డోర్నకల్ కోరం లేకపోవడం వల్ల డోర్నకల్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఆగిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అది